క్విజ్ మంక్స్ కి స్వాగతం. మొక్కల రహస్య శాస్త్రంపై 51 ప్రశ్నలకు సిద్ధంగా ఉండండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మొక్కలు భూమి నుండి నీటిని ఎలా తాగుతాయి? ఆకుల ద్వారా, పువ్వుల ద్వారా లేదా వేర్ల ద్వారా? సరైన సమాధానం వేర్ల. ఆకుపై ఉండే చిన్న నోళ్లు ఏమిటి? రంధ్రాలు, సొట్టలు లేదా స్టోమాటా? సమాధానం స్టోమాటా. చాలా ఆకులను ఆకుపచ్చగా మార్చే ప్రత్యేక పదార్థం ఏది? మొక్కల పెయింట్, ఆకుపచ్చ రసం లేదా క్లోరోఫిల్? క్లోరోఫిల్. సూపర్. మొక్క ఆహారం తయారు చేసే విధానం ఏమిటి? కిరణజన్య సంయోగక్రియ, సూర్య తినడం లేదా వేరు వండటం? అవును, అది కిరణజన్య. మొక్కలోని ఏ భాగం పండుగా మారుతుంది? పువ్వు, ఆకు లేదా వేరు? పువ్వు. ఖచ్చితంగా. మొక్క వేర్లు సాధారణంగా ఏ వైపు పెరుగుతాయి? పక్కకి, పైకి లేదా క్రిందికి? క్రిందికి సరి. తేనెటీగల కోసం పువ్వులు ఏ తీపి ద్రవాన్ని తయారు చేస్తాయి? తేనె, పువ్వుల రసం లేదా మకరందం? మకరందం. ఖచ్చితంగా. మనం పీల్చడానికి మొక్కలు ఏ గాలిని తయారు చేస్తాయి? చక్కెర గాలి, కార్బన్ డయాక్సైడ్ లేదా ఆక్సిజన్? ఆక్సిజన్. చాలా బాగుంది. ఒక చెట్టుకు 7 రింగులు ఉంటే దాని వయస్సు ఎంత? 14 సంవత్సరాలు, 7 సంవత్సరాలు లేదా 1 సంవత్సరం? మీరు ఊహించారా? అది 7 సంవత్సరాలు. కొన్ని మొక్కలు రాత్రి ఎలా నిద్రపోతాయి? గట్టిగా గురకపెట్టి, ఆకులు మడిచి లేదా వేర్లు మూసి? సమాధానమా ఆకులు మడిచి. మొక్కలోని ఏ భాగం దాని వెన్నెముకలా పనిచేస్తుంది? కాండం, రేకులు లేదా వేర్లు? కాండం చేశారు. కొన్ని జిగట విత్తనాలు ఎలా ప్రయాణిస్తాయి? చిన్న కార్లలో, విమానంలో లేదా జంతువుల బొచ్చుపై? జంతువుల బొచ్చుపై. భలే. ఒక ఉచ్చును మూయడానికి పురుగు ఎన్ని వెంట్రుకలను తాకాలి? ఒక వెంట్రుక, 2 వెంట్రుకలు లేదా అవన్నీ? 2 వెంట్రుకలు. భలే. మొక్కలు గాలి నుండి ఏమి పీల్చుకుంటాయి? ఆక్సిజన్, నీటి ఆవిరి లేదా కార్బన్ డయాక్సైడ్? కార్బన్ డయాక్సైడ్. ఖచ్చితంగా.
మొక్కలు విత్తనాలను తయారు చేయడానికి ఏ పసుపు పొడి సహాయపడుతుంది? దుమ్ము, చక్కెర లేదా పుప్పొడి? పుప్పొడి. భలే! డాండెలైన్లు వాటి మెత్తటి విత్తనాలను ఎలా వ్యాప్తి చేస్తాయి? నీటి ద్వారా, జంతువుల ద్వారా లేదా గాలి ద్వారా? గాలి ద్వారా. సూపర్! ఏకవచం చెట్టు యొక్క కాండాన్ని రక్షిస్తుంది. ఆకులు, చర్మం లేదా బెరడు? ఇది బెరడు. కొన్ని ఆకలితో ఉన్న మొక్కలు మాంసాహారులు. అవి ఏమి తింటాయి? ఇతర మొక్కలు, చిన్న పురుగులు లేదా చిన్న రాళ్ళు? చిన్న పురుగులు. సూపర్! ఒక మొక్కకు పైకి ఏ వైపు ఉందో తెలుసుకోవడానికి ఏ శక్తి సహాయపడుతుంది? సూర్యుడు, గురుత్వాకర్షణ లేదా గాలి? గురుత్వాకర్షణ. సరిగ్గా చెప్పారు. ఒక కాక్టస్ దాని మందపాటి కాండంలో ఏమి నిల్వ చేస్తుంది? నీరు, ఆహారం లేదా ఇసుక? మరియు అది నీరు. ఏ మొక్క రన్నర్లతో తనను తాను కాపీ చేసుకుంటుంది? స్ట్రాబెర్రీ మొక్క, ఆపిల్ చెట్టు లేదా క్యారెట్ మొక్క? స్ట్రాబెర్రీ మొక్క. అద్భుతం! కొన్ని మొక్కలు ఇతరులను హెచ్చరించడానికి ఏమి విడుదల చేస్తాయి? ఒక పెద్ద శబ్దం, ఒక ప్రత్యేక వాసన లేదా ఒక ప్రకాశవంతమైన కాంతి? ఇది ఒక ప్రత్యేక వాసన. ఒక పువ్వుకు 10 రేకులు ఉండి 3 రాలిపోతే ఎన్ని మిగిలి ఉంటాయి? 13 రేకులు, 7 రేకులు లేదా 5 రేకులు? 7 రేకులు. మీరు చేశారు. తీగలు గోడలు ఎక్కడానికి ఏమి ఉపయోగిస్తాయి? చిన్న కుక్కేలు, దాని ఆకులు లేదా దాని వేర్లు? చిన్న కొక్కేలు. భలే! మొక్కలు తమను తాము రక్షించుకోవడానికి కాండంపై ఏమి పెంచుతాయి? ముళ్ళు, మృదువైన బొచ్చు లేదా జిగట పదార్థం? ఇది ముళ్ళు. ఏ చిన్న ప్యాకేజీ కొత్త మొక్కను పెంచగలదు? ఒక ఆకు, ఒక విత్తనం లేదా ఒక వేరు? ఒక విత్తనం. చాలా బాగుంది. మనం చిన్నపిల్ల మొక్కను ఏమని పిలుస్తామో? ఒక నారు, ఒక చిన్న వేరు లేదా ఒక ఆకుమొగ్గ? ఇది ఒక నారు. మనం తినే ఏ సాధారణ కూరగాయ ఒక పువ్వు? ఒక క్యారెట్, ఒక బంగాళాదుంప లేదా బ్రోకలీ? సమాధానం బ్రోకలీ. ఒక పొదలో 4 పండ్లు ఉన్నాయి. ఒక పక్షి ఒకటి తిన్నది. ఎన్ని మిగిలాయి? 3 పండ్లు, 5 పండ్లు లేదా 4 పండ్లు? ఇది 3 పండ్లు.
ఒక ఆకులోని చిన్న నరాలు ఏమి చేస్తాయి? నీరు, ఆహారాన్ని తీసుకువెళతాయి. దానిని ఆకుపచ్చగా చేస్తాయి లేదా ఊపిరి పీల్చుకోవడానికి సహాయపడతాయి. నీరు, ఆహారాన్ని తీసుకువెళతాయి. ఒక బంగాళాదుంప మొత్తం కొత్త మొక్కను ఎలా పెంచగలదు? దాని చర్మం నుండి, దాని వాసన నుండి, లేదా దాని కళ్ళ నుండి? అవును, అది దాని కళ్ళ నుండి. మీరు 2 విత్తనాలు నాటారు. ఒక్కోదానికి 5 పువ్వులు పూస్తాయి. మొత్తం ఎన్ని పువ్వులు? 10 పువ్వులు, 7 పువ్వులు, లేదా 2 పువ్వులు? సమాధానమా? 10 పువ్వులు. కొన్ని మొక్కలు లోతుగా నీటిని కనుగొనడానికి ఏమి పెంచుతాయి? ఒక తల్లి వేరు, ఒక పువ్వు, లేదా ఒక బీజదళం? ఒక తల్లి వేరు. సరిగ్గా చెప్పారు. మంటల తర్వాత కొన్ని పైన్ కోన్ విత్తనాలు తెరుచుకోవడానికి ఏది సహాయపడుతుంది? వేడి జంతువులు లేదా నీరు? సరైన సమాధానం వేడి. కొన్ని పువ్వులు రాత్రిపూట మాత్రమే ఎందుకు వికసిస్తాయి? సూర్యుని నుండి దాక్కోవడానికి, రాత్రి జంతువుల కోసం, లేదా నీటిని ఆదా చేయడానికి? రాత్రి జంతువుల కోసం. అద్భుతం. క్యారెట్కు దాని ప్రకాశవంతమైన రంగును ఏ పసుపు పదార్థమిస్తుంది? క్లోరోఫిల్, గాట్ కెరటిన్, లేదా సూర్యరశ్మి? కెరోటిన్. సరిగ్గా చెప్పారు. చెట్లు శక్తిని ఆదా చేయడానికి శరదృతువులో ఏమి రాలుస్తాయి? వాటి కొమ్మలు, వాటి బెరడు, లేదా వాటి ఆకులు? మరి సరైన జవాబు వాటి మొక్కలు రహస్యంగా భూగర్భంలో ఎలా మాట్లాడుకుంటాయి? పురుగులతో, శిలీంధ్రాలతో, లేదా నీటితో? అవును, అది శిలీంధ్రా. ఈగలను ఆకర్షించడానికి ఏ పెద్ద పువ్వు చెడువాసన వస్తుంది? పొద్దుతిరుగుడు, పువ్వు, శవపుష్పం, లేదా గులాబీ? శవపుష్పం. అద్భుతం. పొద్దుతిరుగుడు పువ్వులు సూర్యుడిని ఎలా అనుసరిస్తాయి? అవి తిరుగుతాయి, అవి దూకుతాయి, లేదా అవి ఈలవేస్తాయి? మరియు అవి ఒక ప్రత్యేకమైన ఓక్ చెట్టు నుండి ఏ ఉల్లాసమైన పదార్థం వస్తుంది? కార్క్, రబ్బరు, లేదా పత్తి? కార్క్. సరి. ఒక తీగ రోజుకు 2 అంగుళాలు పెరుగుతుంది. 3 రోజుల్లో ఎంత పెరుగుతుంది? 3 అంగుళాలు, 6 అంగుళాలు, లేదా 2 అంగుళాలు? 6 అంగుళాలు. మీరు చేశారు. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని సరదా క్విజ్ల కోసం లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.